గుమ్మడి బర్ఫీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గుమ్మడి బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి తురుము 2 కప్పులు, పంచదార 1 కప్పు, పాల పొడి 1/2 కప్పు, కోవా 1/2 కప్పు, నెయ్యి 1/2 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, డ్రై ఫ్రూట్స్ పొడి 1/2 కప్పు. గుమ్మడి బర్ఫీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాం. ఓకే. కొంచెం టైం పడుతుంది, అంటే మనకు ఆ గుమ్మడి తురుము కొంచెం దగ్గర పడేంత వరకు కొంచెం టైం తీసుకుంటుంది ఇది. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసేసుకొని. ఓకే. సో మీకు స్వీట్స్ ఇష్టమా, హాట్ ఇష్టమా? హాటా? సో షుగర్ అవాయిడ్ చేస్తూ ఉంటారా జనరల్గా, లేకపోతే? అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు స్వీట్స్. ఓకే. ఓన్లీ వినాయక చవితికి కొంచెం చట్నీలు, అవి ఉండాల పాయసం, అవి మాత్రమే తింటా. ఓ, సెలెక్టివ్ స్వీట్స్ అన్నమాట. ఓకే. సో డ్రై ఫ్రూట్స్ అండి. సో మనకు బర్ఫీ కాబట్టి కొంచెం చిన్న చిన్న కట్ చేసుకున్నాం. ఓకే. సో ఇది తీసేసుకున్నాం అండి. కట్ చేసుకొని ఇస్తారా? సో టెన్నిస్ కాకుండా ఇంకే స్పోర్ట్ ఇష్టం మీకు? నాకు అన్నీ ఇష్టమే, అంటే అట్లా ఫుట్బాల్, బాస్కెట్బాల్, సరదాగా చూడడానికి, ఆడడానికి. మెయిన్గా అయితే టెన్నిస్. సో అది అంటే మీ అన్నయ్యని చూసే మీకు ఆ గేమ్ ఆడాలని ఇదైందనమాట. ఓకే. సో అయితే మీ అన్నయ్య ఇన్స్పైర్ చేశారు మిమ్మల్ని ఫస్ట్. సో దీంట్లో గుమ్మడి తురుము. సో మనకి బర్ఫీకి ఎంత అవసరం పడుతుంది చూసుకొని. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి సింధు? నాది చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ వచ్చా మీకు చేయటం? వచ్చు. ఓ సూపర్. సో మీ ఫస్ట్ ప్రొఫెషనల్ గేమ్ ఎప్పుడు ఆడారు? అంటే ఆడుతూనే, చిన్నప్పటి నుంచి ఆడుతున్నా అని చెప్పాను కదా. హైదరాబాద్లో టోర్నమెంట్స్ ఉన్నప్పుడు ఆడుతుండే. ఓకే. అంటే అప్పటి నుంచి టోర్నమెంట్స్ అవి అది ఆల్ ఇండియా నేషనల్స్ టోర్నమెంటే ఆడుతుండే. సో అది అన్నీ కన్సిడర్ అయితే. సో ఫస్ట్ విన్ అయిన గేమ్ ఎక్కడ? హైదరాబాద్లో? హైదరాబాద్లో. ఓ. సో ఇది బాగా వేగిన తర్వాత మిగతా యాడ్ చేసుకోవాలా రాజు గారు మనం? అవునండి, ఇంకొంచెం వేగితే సరిపోతుంది. కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇది కూడా మనకు వాటర్ వెజిటబుల్ కదండి. సో కొంచెం నీరు ఎక్కువగా ఉంటుంది ఇంట్లో. ఓకే. అది కొంచెం ఆవిరైపోయేంత వరకు మనం కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. ఓకే. ఇది కొంచెం దగ్గర పడింది కదండి. సో దీంట్లో పంచదార అంటే కొంచెం దీంట్లో తక్కువనే పడుతుంది. ఇది కొంచెం మనకు గుమ్మడి కమ్మగా ఉంటుంది కదా. సో ఇది కరిగిపోతే పంచదార, దీంట్లో కొంచెం పాల పొడి కూడా యాడ్ చేస్తున్నాం. మనకు బర్ఫీ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పాల బదులుగా పాల పొడి యూజ్ చేస్తున్నాం అండి. కొంచెం బిళ్ళలు రావడానికి, కొంచెం డ్రై కావడానికి. పాలు వేసామనుకోండి ఇంకా చాలా టైం తీసుకుంటుంది మళ్ళీ అది దగ్గర పడడానికి. పాలు కూడా ఆవిరైపోవాలి, అది దగ్గర పడాలి. అదేలేండి. ఎక్కువ ఇట్లా సాఫ్ట్గా అయిపోతే మెత్తగా లూజ్గా మరీను కొంచెం హల్వా చేసుకుంటే డైరెక్ట్ మనం పాలు వేసేసుకోవాలి. ఓకే. 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 సో పంచదార కూడా కరిగిపోయింది. దీంట్లో పాల పౌడర్. ఓకే. అలాగే సో డ్రై ఫ్రూట్స్ పొడి అండి. సో కాజు, బాదం ఈ రెండింటి మనం పొడి కొట్టేసుకున్నాం. కొద్దిగా పచ్చుకోవాలి. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో ఎప్పుడైనా ఖాళీ టైం దొరికితే ఏం చేస్తుంటారు సింధు? మూవీస్ చూస్తుంటారు. మూవీస్ ఇష్టమా బాగా? సినిమాలు ఎవరు మీ ఫేవరెట్ స్టార్? రామ్ చరణ్. రామ్ చరణ్ ఇష్టమా? ఓ సూపర్. సో అయిపోయినట్టేనండి. సో ముందుగా మనం ప్లేట్ని కొంచెం గ్రీజింగ్ చేసుకున్నాం. సో చివర్లో మనం ముందుగా వేయించి పెట్టేసుకున్నాం డ్రై ఫ్రూట్స్ అన్ని. ఓకే. సో దీంట్లోకి మనం ఇప్పుడు షిఫ్ట్ చేసేసుకున్నాం. ఇది మనకు ఆరటానికి ఎంత టైం పడుతుంది రాజు గారు? అరగంట పైన పడుతుందండి. సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం తొందరగా మనకు రిజల్ట్ వస్తుంది. ఓకే. ఓకే. సో ఇది కాస్త చల్లారిన తర్వాత కొంచెం మనకంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు
ముక్కల కింద ఘాట్లు పెట్టేసుకొని మొత్తం చల్లారిన తర్వాత పీసెస్లో తీసేసుకోవచ్చు. ఓకే, సో వెయిట్ చేద్దాం అయితే. వెయిట్ చేద్దామండి. సో చల్లారిందా రాజు గారు? కొంచెం చల్లారిందండి. సో దీన్ని మనం ముందు చెప్పాను కదా ఇందాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఘాట్లు పెట్టేసుకోవాలి. అండ్ ఇందాక అన్నారు కదా మీ పేరెంట్స్ లైక్ బాగా సపోర్ట్ చేస్తారని. అవును, చాలా. లైక్ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? చాలా ఎంకరేజ్ చేస్తారు. కొంచెం అప్పుడప్పుడు నేను బ్యాక్ అయినా కానీ వాళ్ళు మాత్రం లేదు నువ్వు ఆడాలి మంచిగా, చాలా ఎంకరేజ్ చేస్తారు, చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు. అక్క అన్న కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళ బట్టి మేబీ నేను ఇక్కడ ఉన్నాను. విన్నింగ్ అండ్ ఏదైనా వాళ్ళకు ఒకటేలా తీసుకుంటారు. ఓకే, ఎప్పుడు డిస్కరేజ్ చేయరు. ఓ నైస్, మంచి బ్యాకప్ ఉందన్నమాట చాలా. ఓకే, సో ఇలా ఘాట్లు పెట్టేసుకుని మనం ఇంకొంచెం ఆరిన తర్వాత అప్పుడు పీసెస్ మనం బయటకు తీసేసుకోవచ్చు. ఓకే, సో ఆల్మోస్ట్ కొంచెం గట్టిపడింది కదా రాజు గారు. ఓకే, గుమ్మడి బర్ఫీ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. గుమ్మడి బర్ఫీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో గుమ్మడి తురుము వేసి వేయించాలి. దీనిలో పంచదార, పాల పొడి, డ్రై ఫ్రూట్స్ పొడి, కోవా వేసి దగ్గర పనివ్వాలి. ఆ తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి కాస్త గట్టి పనివ్వాలి. అంతే, గుమ్మడి బర్ఫీ రెడీ.